భారత జాతీయోద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించినది డాక్టర్ రమేష్ చంద్ర మజుందార్. 1885 నుంచి 1947 వరకు మధ్యకాల కాలాన్ని 3 దశలుగా వర్గీకరణ చేశారు. మొదటి దశ మోడరేట్ పీరియడ్ అంటే మితవాద వర్గ దశ. 1885 నుంచి 1905 మధ్యకాలంలో మనకి గోపాలకృష్ణ గోఖలే మితవాద వర్గ నాయకుడు. రెండవది అతివాద దశ అంటే ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్. ఈ అతివాద దశలో 1905 నుంచి 1920 వరకు లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, మరి బిపిన్ చంద్ర పాల్ వర్గీయులు దీన్నే అతివాద త్రయము అని కూడా అనుకుంటారు. ఇక మూడవది 1920 నుంచి 1947 మధ్యకాల కాలాన్ని గాంధీ శకము లేక గాంధీ యుగము, గాంధీయన్ ఎరా అని అంటారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దీని తనక నాయకుడు. మితవాదులు బ్రిటన్లో విద్యను అభ్యసించిన వారు కాబట్టి నెమ్మది పద్ధతులను పాటింపచేశారు. ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన, బ్రిటిష్ వారితో సౌమ్యంగా ప్రవర్తించడం, వారి ద్వారా మన్నన పొంది మార్పు తీసుకొని రావడమే ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పవచ్చు. కానీ మితవాదుల పద్ధతులు నచ్చక ఒక వర్గంగా విడిపోయినటువంటి వారే అతివాదులు. వీటిని ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు. వీరు హింసాత్మక తీవ్రవాద పద్ధతులను అనుసరించడం, కిడ్నాపింగ్, హంటింగ్, తాత్కాలికమైనటువంటి పద్ధతుల ద్వారా మనం స్వతంత్రం సంపాదించవచ్చు అనేటువంటి ఆశయంతో ఉన్నటువంటి వారే లాల్ బాల్ పాల్. మరి మూడో వర్గం మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ సత్యము, అహింస, భాగస్వామ్య ప్రజాస్వామ్యము అనేటువంటి హర్తాళ్ళు, నిరసనలు, నిరాహార దీక్షలు, శాంతియుతమైనటువంటి పద్ధతులను పరిశీలన చేసి దేశంలో స్వతంత్రం తీసుకొని రావడం కోసం ఆయన అహింసాయుత మార్గాన్ని ఎంచుకోవడం అనేటువంటి జరిగింది. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యాన్వేషణలో నా ప్రయోగాలు అని మహాత్మా గాంధీ తెలియజేశారు. ఈ గాంధీ యొక్క ప్రిన్సిపల్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎన్నో ఫలితాలు సాధించడం అనేటువంటి జరిగింది. చివరిగా మనం మహాత్మా గాంధీ సారథ్యంలో 1947 ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి మన స్వతంత్రం సంపాదన పొందడం ఒక భారతీయులుగా మనం గర్వించదగినటువంటి గొప్ప విశేషమైనటువంటి అంశం. ఇటువంటి మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే మరి 1948 జనవరి 30న హత్య చేయడం అనేటువంటి జరిగింది. గాంధీజీ చివరగా వాడినటువంటి మాట హే రామ్ అనేటువంటి పదాన్ని వాడారు.